హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. వీడియోని చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు, అలాగే సింగరేణి జాబ్స్కి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు, అండ్ అలాగే ఏఈ కెమిస్ట్ జెన్కోకి సంబంధించినటువంటి వివరాలు, అండ్ అలాగే సివిల్స్కి సంబంధించి ఫ్రీ కోచింగ్కి సంబంధించిన వివరాలు, అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు వీడియో రూపంలో అందించేంత వరకు 3 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ముందుగా టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. టెట్ అర్హత లైఫ్ టైం, డిఎస్సి దరఖాస్తుకు వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయము. టెట్ ఫలితాలను విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ నిన్న 3 o'clockకి మనకి ఒక టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. మన యొక్క ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వెంటనే. అండ్ పేపర్ 1లో వచ్చేసి 67.3%, పేపర్ 2లో 34.18% అయితే క్వాలిఫై అయినట్లుగా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక టెట్ అర్హత వచ్చేసి లైఫ్ టైం ఉంటుందంటూ మనకి తెలపడం అయితే చూడవచ్చు. డిఎస్సి దరఖాస్తుకు వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయము. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ ఫలితాలను సీఎం రేవంత్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విడుదల చేశారు. టెట్కు మొత్తము 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా, అలాగే 57,725 మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక ఫలితాలు ఇంకా ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ యొక్క లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇదే టెట్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే చూద్దాము. టెట్లో పెరిగినటువంటి ఉత్తీర్ణత శాతము, కోడ్ వల్లే టెట్ ఫీజు తగ్గించలేదు, ఫెయిల్ అయిన వారు మళ్ళీ రాస్తే ఫ్రీ, టెట్ ఉత్తీర్ణులకు డిఎస్సి దరఖాస్తు ఉచితము. టెట్ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన. వివరాలు చూసినట్లయితే, రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం విడుదల చేశారు. డిఎడ్ అర్హతతో నిర్వహించే పేపర్ 1లో 57,725 మంది, బీఈడీ అర్హతతో రాసే పేపర్ 2లో 21,842 మంది అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరము పేపర్ 1లో 30.24%, పేపర్ 2లో 18.88% ఉత్తీర్ణత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహించారు. అయితే ఇక ఈ యొక్క 2001వ సంవత్సరం నుంచి ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి అర్హత ఏ విధంగా ఉంది అనే డాటా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చదవాలనుకున్నట్లయితే పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. పూర్తి వివరాలు అయితే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇక పేపర్ 1లో 67% క్వాలిఫికేషన్ రేట్ ఉండగా, పేపర్ 2లో వచ్చేసి 34% ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ వరుసగా వారం రోజుల పాటు హైదరాబాద్లో పరీక్షల నిర్వహణ. ఒక్కో పరీక్షకు సమయము 3 గంటలు, మార్కులు 150. ఒక్క పరీక్షకు గైర్హాజరైనా కూడా వెంటనే అనర్హత వేటు. ఇక వివరాలు చూసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 7 పరీక్షలు వరుసగా హైదరాబాద్లో
హెచ్ఎండిఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతి పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషను వెల్లడించింది. జనరల్ ఇంగ్లీషు పరీక్ష పత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయంటూ ఇక్కడ తెలియజేశారు. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. అంటే మీకు ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ఆ యొక్క లాంగ్వేజ్ని మీరు చూస్ చేసుకొని ఎగ్జామ్ రాసే వెసులుబాటు అయితే మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాము సింగరేణికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సింగరేణిలో కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 327 ఖాళీలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్లో మేనేజ్మెంట్ ట్రైనీ, నాన్ ఎగ్జిక్యూటివ్లో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అర్హతలు వచ్చేసి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే అర్హులు. ఎంపిక రిక్రూట్మెంట్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషను, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలండి. చివరి తేదీ జూన్ 29. పూర్తి వివరాలకు SCCLmines.com వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే కామెంట్ చేసిన వాళ్ళకి సపరేట్గా పంపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూద్దాము గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. వీణవంక మండలంలోని గన్ముక్ల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. బాటనీ, గణిత శాస్త్రం సబ్జెక్టుల్లో బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక నెక్స్ట్ చూద్దాము 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. కాంగ్రెస్ సర్కార్ హామీ నిలబెట్టుకోవాలి. మన ఊరు మన బడిని కొనసాగించాలి. సర్కారు బడులను బలోపేతం చేయాలి. స్కూళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. ఇక పూర్తి వివరాలు చూద్దాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000కు పైగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు డిఎస్సిలో 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి కేవలము 11,000 ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 25,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. జూలై 14న జెన్కో ఏఈ కెమిస్ట్ పరీక్షలు. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి జూలై 14న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు సంస్థ సిఎండి ఎస్ఏఎం రిజ్వీ ప్రకటించారు. 3 షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూలై 3 నుంచి సంస్థ వెబ్సైట్ అయినటువంటి www.tggenco.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. గతంలో మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ రావడానికి ముందు అంటే ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ విడుదల చేసి మళ్ళీ ఎన్నికల కారణంగా పోస్ట్పోన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జెన్కోలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఏఈ పోస్టులతో పాటు కెమిస్ట్ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్ 4న ప్రకటన జారీ అయింది. మార్చి 31న పరీక్షలు జరగాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన విషయము తెలిసిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ. సివిల్స్ 2025 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 30వ తేదీ మధ్య studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయము 3 లక్షలకు మించొద్దని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, నిర్దేశించిన కోటా ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ వచ్చేసి 6281766534 లేదా రాజేంద్ర నగర్లోని ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సంప్రదించవచ్చు అని ఇక్కడ తెలపడం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. మైనింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశము. సింగరేణి పోస్టులకు బీటెక్ చివరి సంవత్సరం వారు కూడా అర్హులే. సింగరేణి యాజమాన్యము ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఎంజేటీ ట్రైనీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ మైనింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు జీఎం పర్సనల్ బిఆర్ దీక్షితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్హులు గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు సింగరేణి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, ఇతర వివరాలకు నోటిఫికేషన్ పరిశీలించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఇదే నోటిఫికేషన్లో పేర్కొన్న 10 క్యాడర్లకు సంబంధించి 272 పోస్టులకు గాను 15,000 దరఖాస్తులు రాగా, స్క్రూటినీ అనంతరము పోస్టుల వారీగా పరీక్ష నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇక నెక్స్ట్ గురుకులాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము. రిక్రూట్మెంట్లో రహస్యము. జిఆర్ఎల్పై గోప్యత ఎందుకు? 3 నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు. వివరాలు చూస్తే నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్నటువంటి ట్రిబ్ అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తులకు అదే సమాధానము. ఆర్టీఐ దరఖాస్తులకు కూడా అదే సమాధానము. అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి 3 నెలలు. ఇప్పటికీ వెల్లడించినటువంటి డిఎల్ పోస్టుల పేపర్ 2, జేఎల్, పీజీటీ3, టీజీటీ పేపర్ డెమో మార్కులు. పెండింగ్లోనే దివ్యాంగుల కోటా ఎంపిక జాబితా. గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన. అనుమానాలకు తావిస్తున్నటువంటి రిక్రూట్మెంట్ తీరు. మరిన్ని వివరాలు చూద్దాము. ట్రిబ్ నిర్లక్ష్యము, ప్రభుత్వము అలసత్వము వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ తమ గోడు వెళ్ళబోసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో తెలియని స్థితి నెలకొంది. దీనికి అంతటికీ రాత పరీక్ష నిర్వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. తాము ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశామో, ఏ కారణంగా ఉద్యోగం దక్కలేదో తెలియక ఎందరో అభ్యర్థులు మదన పడుతున్నారు. గత 2018-2019లో జిఆర్ఎల్ను ప్రకటించిన ట్రిబ్ ప్రస్తుత రిక్రూట్మెంట్లో ఎందుకు పాటించడం లేదని అభ్యర్థులు అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. అయితే వ్యక్తిగత ఐడీల్లో మార్కులను పెట్టనటువంటి వైనము, వ్యక్తిగత ఐడీల్లోనూ ట్రిబ్ మార్కులు వెల్లడించకపోవడం అయితే ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా రాత పరీక్షలో అభ్యర్థి ఎన్ని నెగిటివ్ మార్కులు వచ్చాయి, ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు, మొత్తంగా వచ్చిన మార్కులు ఎన్ని, ఏ కమ్యూనిటీ సాధించిన ర్యాంకు ఎంత అనేటువంటి వివరాలను ఆయా అభ్యర్థుల వ్యక్తిగత ఐడీల్లో ట్రిబ్ గతంలో పొందుపరిచింది. కానీ ఈసారి అది కూడా లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరిన్ని వివరాలు మీరు పూర్తి వివరాలన్నీ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఇంజనీర్ పోస్టులు. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వివరాలు చూస్తే మొత్తం ఇందులో 97 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీర్ పోస్టులు ప్రొడక్షన్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జూలై 1. పూర్తి వివరాలకు www.nationalfertilizers.com వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో గ్రేడ్ ఏ ఆఫీసరు 97 ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఉన్నాయి. ఇక
డీటెయిల్ విభాగాలు చూసినట్లయితే జనరల్, లీగల్, ఐటీ, ఎలక్ట్రికల్, రీసెర్చ్ అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో ఈ యొక్క గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ జూన్ 30. www.sebi.gov.in వెబ్సైట్ని పూర్తి వివరాల కోసము విజిట్ చేయండి. ఇక గ్రూప్స్ అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వారికి ఉపయోగపడే విధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ముసునూరి నాయకులు అనే టాపిక్ పైన మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా సైకాలజీ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన కీ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.